బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. నిన్న కవిత చేసిన కామెంట్స్ పై ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కాసేపట్లో మాజీ మంత్రి కేటీఆర్ సైతం కేసీఆర్ ను కలవబోతున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలవబోతున్నారు కేటీఆర్. కవిత కామెంట్స్, కాళేశ్వరం నివేదిక సహా ప్రస్తుత రాజకీయాలపై కేసీఆర్ తో చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిల్లీపుట్ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే కవిత కామెంట్స్ పై జగదీష్ రెడ్డి సైతం స్పందించారు. కవిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారగా బీఆర్ఎస్ వర్గాల్లోనూ గుబులు రేపాయి. బీఆర్ఎస్ నేత కేసీఆర్ తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భేటీ కొనసాగుతుంది. ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే నిన్న ఎమ్మెల్సీ కవిత కూడా జగదీష్ రెడ్డిపై కామెంట్స్ చేశారు. ఆయన లిల్లీపుట్ అంటూ కూడా ఆవిడ కామెంట్స్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ అధినేతతో ప్రస్తుతం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భేటీ కొనసాగుతుంది. అలాగే మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ కూడా చేరుకోబోతున్నారు. కేటీఆర్ తో కూడా సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరగబోతుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ కి సంబంధించి కూడాను ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. మాధవి, కాసేపటి క్రితం ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. మనం చూస్తున్నాం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల పైన వీరంతా కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మరి కాసేపట్లో మంత్రివర్గం ముందుకు ఈ నివేదిక రాబోతుంది. నివేదికలో చాలా కీలక అంశాలను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ లేవనెత్తినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ విషయంలో అనేక తప్పిదాలు చేసింది, కావాలనే వాంటెడ్లీ అనేక పొరపాట్లు జరిగాయని చెప్పి కూడా కాళేశ్వరం కమిషన్ తేల్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తో మాజీ మంత్రుల సమావేశం కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మధ్యాహ్నం మంత్రివర్గం ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతుంది, దీనిపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాలలోనే ఈ కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టి దానిపై అసెంబ్లీ సమావేశాల ద్వారా చర్చించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఏం జరగబోతోంది, కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నది ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇటువంటి నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రులు భేటీ అయ్యారు. దాంతోపాటు కవిత అంశం కూడా చర్చకు వస్తున్నట్టు తెలుస్తుంది. రోజు రోజుకు కవిత వ్యవహార శైలి పార్టీకి ఇబ్బందికరంగా తయారవుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. కవిత నేరుగా ఇప్పుడు పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. కాబట్టి కవిత వ్యవహార శైలి పార్టీకి రోజు రోజుకు ఇబ్బందికరంగా తయారవుతుంది. కాబట్టి కవిత విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి వస్తోంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా కవితను పిలిపించి బుజ్జగించే ప్రయత్నం చేస్తారా, లేదంటే కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, ఏదో ఒక నిర్ణయం మాత్రం త్వరితగతిన తీసుకోవాలని చెప్పి పార్టీ నేతలతో కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇటు కవిత అంశం కావచ్చు, కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశం కావచ్చు, కేసీఆర్ తో మాజీ మంత్రులతో కూడా చర్చిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవి.